సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ నేతృత్వం వహించారు. పట్టణ అభివృద్ది, ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు గతంలో మేము కొన్ని ప్రశ్నలు అడిగినాం. వాటికి ఇప్పటి వరకు జవాబు చెప్పకుండా ఏదో కాంగ్రెస్ పార్టీ దోచుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం లేదు అని ప్రతిదానికి గతంలో అనుకుంటా చెప్పడం జరుగుతుంది. అయ్యా ప్రభాకర్ గారు, మరి ఇంతకుముందు మేము మీకు అడిగినాము, మీరు ప్రతి విషయానికి కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీ భూమి కబ్జా చేస్తున్నారు అని మాట్లాడడం జరుగుతుంది. మరి నీ యొక్క భార్య పేరు మీద 180 కోట్లు 7 ఎకరాల 7 గుంటలు సీలింగ్ ల్యాండ్ మరి ఎస్సీల దగ్గర తీసుకొని వాటిని మీరు అమ్ముకోలేదా? మాస్టర్ మైండ్ దాంట్లో చుట్టుపక్కల రోడ్లు ఉండే ఆ రోడ్లను మరి కబ్జా చేసేది నిజం కాదా? మరి టీపీఓను వాళ్ళను బెదిరించి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అది తప్పు కాదా చెప్పాలని చెప్పి నేను ప్రభాకర్ గారిని, చింత గోపాల్ గారిని నేను సవాల్ చేస్తున్నా. ముఖ్యంగా మీ ఆగడాలు బంద్ చేసుకోండి. ప్రజలు తీర్పిచ్చారు, ప్రజల తీర్పు ప్రకారం నడవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా చింత గోపాల్ గారు ఏది ఆయన గురునాథ్ కాలనీ మన ఆక్చువల్ స్కూల్ దగ్గర ఆయన మొదటి ప్లాన్ ఇది తీసుకున్నది. మొదటి రిజిస్ట్రేషన్లో తర్వాత తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకో ప్లాన్. ఇవి కబ్జాలు కావా? ఇది కనబడట్లేదా? ముఖ్యంగా మీకు చెప్తున్నాం ఒకటే, మీరు ఇప్పటికైనా సదాశివపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేద్దాం. తప్పకుండా మేము మా పురపాలక సంఘ సభ్యులము పట్టణ అభివృద్ధికి చేతనిస్తామని చెప్పి మనం చేస్తున్నాము. అయ్యా ప్రభాకర్ గారు, ఎన్జిఓ భవన్ అనేది ఎన్జిఓ భవన్ అది సదాశివపేట ఉన్నటువంటి ఎన్జిఓలకు ఇవ్వడం జరిగింది. మరి దాన్ని మీరు వాస్తవం చెప్పండి. ఎన్జిఓ భవను మీ కూతురు మ్యారేజ్ అప్పుడు అమ్మి కింద ఉన్నటువంటి షెటర్లను అమ్ముకోలేదా? దాని రుజువులు మా దగ్గర ఉన్నాయి. మేము చెప్తాం మీకు ఒకటే, ఇంత దోపిడీ చేసుకుంటూ మీరు ఇక ముందైనా మన సదాశివపేట పట్టణ అభివృద్ధికి తోడ్పాటయ్యి అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్దాము. తప్పకుండా మన పట్టణ అభివృద్ధికి కృషి చేద్దామని చెప్పేసి నేను మీతో కోరుకుంటూ, ఇక ముందు ఎలాంటి గొడవలు జరగకుండా మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్పి మనం చెప్తూ హెచ్చరిస్తున్నాను. ఈ రోడ్లు గైపోయినాయి, ఓన్లీ 10 ఫీట్లే ఉన్నాయి. ఇప్పుడు మేము ఏం మాట్లాడేమని మళ్ళీ మున్సిపల్ అధికారులకి తప్ప ఎందుకోను. దీనికి కిరాయి 70,000 తీసుకుంటాడు. ఈ స్కూల్కు 70,000 రూపాయలు కిరాయి తీసుకుంటున్నాడు. మున్సిపల్కి ఎంత కట్టాలి?
ట్యాక్స్ ఎంత కట్టాలి మీరు చెప్పాలి. ఇది మేము చెప్పాలి కానీ ఇప్పుడు చెప్పు బాగుండదు మాకు బాగుండదు. ఆ? ట్యాక్స్ తర్వాత అన్న రోడ్డు ఏడిపోయింది అది చూసుకో. చెప్పినా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చెప్పిండే